చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని ఎక్కడా బయటపడనీయకుండా మెగా ఫ్యామిలీ మెంబర్స్ వ్యవహరిస్తూ ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు పండుగ 3 రోజులు బెంగళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులందరూ పండుగను ఎంజాయ్ చేయటం కొన్ని సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా సంక్రాంతిని చిరంజీవి ఫామ్ హౌస్ లో కలిసి జరుపుకోవడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే ఆ సాంప్రదాయానికి ఈ సంవత్సరం బ్రేక్ పడటంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈసారి సంక్రాంతికి ఎందుకు అందరూ కలవలేదన్న అంశం సమాధానం లేని ప్రశ్నగా మారింది. వినయ్ విధేయరామ రిజల్ట్ తెలిసిన వెంటనే సంక్రాంతి పండుగకు ఉండకుండా చరణ్ ఉపాసనతో కలిసి అమెరికా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో తన సొంత ఊరు అయిన పాలకొల్లు వెళ్లిపోయాడు. వరుణ్ తేజ్ తన సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ తన ఇంటిపై తన చెల్లెలు నిహారికతో కలిసి గాలిపటాలు ఎగురవేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండుగకు కూడా హైదరాబాద్ లో లేకుండా అమరావతిలోనే ఉన్నాడు. దీంతో ఈసారి చిరంజీవి హైదరాబాద్ లోని తన ఇంటిలోనే ఉండిపోయి సంక్రాంతిని జరుపుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇలా విడివిడిగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంక్రాంతి జరుపుకున్న సందర్భాలు లేవు అని అంటున్నారు. చిరంజీవి ఇంట్లో జరిగే సంక్రాంతి సరదాలకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు రాకపోయినా చిరంజీవికి కోపం వచ్చేదన్న విషయం నాగబాబు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటి చిరంజీవి బెంగళూరు ఫామ్ హౌస్ లో ఈసారి సంక్రాంతి సరదాలు జరగకపోవడం వెనుక కారణం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.